వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ఉడాయితో ఒప్పందం కుదుర్చుకున్న స్టార్లింక్. మరి స్టార్లింక్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలంటే ఏం చెయ్యాలి? సామాన్య ప్రజలు ఈ ఇంటర్నెట్ పొందాలంటే ఎంత ఛార్జ్ అవుతుంది? అసలు ఇండియాలో ఈ సేవలు కొనసాగించడానికి కారణం ఏంటి? రండి తెలుసుకుందాం. భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ తాజాగా స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఆన్ బోర్డ్ చేసింది. దీని ద్వారా ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ తన కస్టమర్లను ఆధార్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయగలదు. ఇకపై స్టార్లింక్ వినియోగదారులు కేవైసీ ప్రక్రియను వేగంగా, సురక్షితంగా, పేపర్లెస్ గా పూర్తి చేసుకోవచ్చు. ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్లింక్ కు భారత్ లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీని ద్వారా ఇది రిలయన్స్ జియో, వన్ వెబ్ వంటి లైసెన్స్ హోల్డర్లతో పాటు మార్కెట్ లోకి ప్రవేశించనుంది. స్టార్లింక్ సాంప్రదాయ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కాదు. ఇది ఫైబర్ ఆప్టిక్స్ లేదా మొబైల్ టవర్స్ పై ఆధారపడదు. భూమి చుట్టూ 500 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే చిన్న శాటిలైట్ల సమూహం ద్వారా నేరుగా ఇంటర్నెట్ బీమ్ చేస్తుంది. యూజర్ ఇల్లు లేదా కార్యాలయంలో ఏర్పాటు చేసే చిన్న డిష్ యాంటీనా సిగ్నల్ ను స్వీకరించి రౌటర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తుంది.